పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలనాలను వసూలు చేసేందుకైతే తెలంగాణ ప్రభుత్వం ఈ పెండింగ్ చాలనలపై అయితే రాయితీ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు రాయితీతో అయితే పెండింగ్లో ఉన్న చాలను చెల్లించుకోవచ్చు అని చెప్పేసి అయితే ప్రభుత్వం జియో జారీ చేసింది. దీని ప్రకారం అయితే వాహనదారుల నుంచి అయితే భారీగా స్పందన వస్తుంది. పెండింగ్లో ఉన్న చాలను పే చేయడానికి అయితే చాలామంది అయితే పోటీ పడుతున్నారు. దాదాపు 11 రోజుల్లో 66 కోట్ల వరకు అయితే ప్రభుత్వానికి వచ్చినట్లయితే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇంకా మనకు గడువు ఉంది, జనవరి 10 వరకు కూడా రాయితీపై చాలను చెల్లించడానికి గడువు ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు అంటే 11 రోజుల్లోనే 66 కోట్లు వచ్చింది. ఇంకా మిగతా రోజుల్లో కూడా దాదాపు ఇంకా 40 కోట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 100 కోట్లు వసూలు అయ్యే అవకాశం ఉంది. సో గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలనలపై అయితే రాయితీ విధించింది. అప్పుడు కూడా భారీగానే వసూలు చేశారు పోలీసులు. సో ఇప్పుడు కూడా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలనలపై రాయితీ విధించడంతో అయితే భారీగా అంటే వాహనదారులు తమ బండ్లపై ఉన్న చాలనలను పే చేయడానికి అయితే సిద్ధమయ్యారు. చాలామంది అయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే పెండింగ్లో ఉన్న చాలనలు అయితే పే చేస్తున్నారు. ఎందుకంటే వీరికి రాయితీ ఉంది. ముఖ్యంగా మన బైకులకు ఆటోలకు అయితే దాదాపు 80% రాయితీ ప్రకటించారు. అలాగే ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ, అలాగే కార్లు హెవీ వెహికల్స్కి అయితే 60% రాయితీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చాలామంది పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఛానల్ పే చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. చాలామంది పే చేస్తున్నారు కూడా. ఇంకా మనకు జనవరి 10 వరకు గడువు ఉంది కాబట్టి ఆలో కూడా చాలామంది పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఛానల్ పే చేసే అవకాశం ఉంది. సో మరోవైపు పోలీసులు కూడా వాహనదారులను అలర్ట్ చేస్తున్నారు. కొన్ని ఫేక్ వెబ్సైట్లు అంటే సైబర్ నేరాలు కొన్ని ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అంటే వాహనదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. సో మనం ఓపెన్ చేయగానే వెబ్సైట్లోకి వెళ్తున్నాం. సో అక్కడ పే చేయడంతో వాహనదారుల డబ్బు అంతా సైబర్ నేరగాల పాలవుతుందని చెప్పేసి పోలీసులు అంటే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలన్ను పే చేయాలని చెప్పేసి అయితే పోలీసు అధికారులు సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.